కేసీఆర్ ఏడాది పాలనలో 25,000 కేసులుంటే సీఎం రేవంత్ పాలనలో వివిధ రకమైన 35,000 కేసులు నమోదయ్యాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో కూడా ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఒక బాలికకు కీచక టీచర్ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూపించడంతో తల్లిదండ్రులు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు. పిల్లలకు ఇలాంటి వీడియోలు చూపించడం ఏంటని దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సంక్రమ్ నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పేర్ని నాని కేసుపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారని ఎస్పీ గంగాధర్ పేర్కొన్నారు. బియ్యం షార్టేజ్ ఎలా వచ్చింది, అవి ఎక్కడికి వెళ్లాయి అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. రికార్డులు సిపియుని సీజ్ చేశామని, మరోసారి పేర్ని నానికి నోటీసులు ఇస్తామని తెలిపారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రేషన్ షార్టేజ్ వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టమని తెలిపారు. ఇందులో పేర్ని నాని హస్తం ఉందన్నారు. ఈ కేసుకు ఎవరైనా అధికారులు సహకరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జూన్ 26వ తేదీకి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి విషపురాతులు రాస్తున్న ఎల్లో మీడియా రాష్ట్రంలో ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. ఏ సినిమా హీరో అయినా ఇతరులకు భంగం కలిగించకూడదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అల్లు అర్జున్ పై రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీకి గాని సీఎం రేవంత్ రెడ్డికి గాని లేదన్నారు. బీజేపీ వాళ్లు కావాలని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను గందరగోళం చేసిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. లబ్ధిదారుల పేరుతో రుణాలు తీసుకుని నిధులు దారి మళ్లించారని చెప్పారు. లబ్ధిదారులు ఈఎంఐ కట్టాలని, లేదంటే బ్యాంకులకు ఎన్పీఏ చేస్తామంటున్నాయన్నారు. 122 కోట్లు కడితే టిట్కో లబ్ధిదారులు ఎన్పీఏ నుంచి బయటపడతారన్నారు. వైసీపీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో దోచుకొని దాచుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబును నమ్మి మోసపోయారన్నారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు.